పిల్లలంతా కూడా బస్సులో భయపడుతూ వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు అక్క వీళ్ళు మనల్ని ఏమైనా చేస్తారా అని చెప్పి ఆనంద్ భయపడుతూ అడుగుతూ ఉంటే, లేదు లేరా ఏమి చేయరు, మనకేమీ కాదు అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. ఇక అంజు పదే పదే గన్ వైపు చూస్తూ, ఒరే బంటి నీకు ఆ గన్ కావాలా అని చెప్పి అంటూ ఉంటే, వద్దే నీకు దండం పెడతాను అని చెప్పి బంటి అంటూ ఉంటాడు. పోనీ బుల్లెట్ కావాలా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బంటి ఆ గన్ని పక్కకు జరుపుతూ ఉంటాడు. రే నీకేంట్రా గన్తో పని అని చెప్పి ఆ తీవ్రవాది బంటిని బెదిరిస్తూ ఉంటాడు. ఏం లేదు సార్ అని చెప్పి బంటి భయపడుతూ చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమ్మో ఇదంతా మనం మిసమ్మ మాట వినకపోవడం వల్లే జరిగింది. మంచిగా ఇంట్లో ఉండమని మిసమ్మ చెప్పిన మాట వినుంటే మనకి ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు. మనోహరి ఆంటీ మాట వినడం వల్లే మనం ఈరోజు ప్రమాదంలో పడ్డాము. ఆవిడ మాట విన్న ప్రతిసారి కూడా మనకి ఇలాగే అవుతుంది అని చెప్పి అమ్మో బాధగా అంటూ ఉంటే, అవునక్క అని చెప్పి మిగతా ఇద్దరు పిల్లలు కూడా అంటూ ఉంటారు. చూడండి మిస్సమ్మని ఎట్టి పరిస్థితులను నా ముందు పొగడొద్దు అని చెప్పి అంజు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఎందుకు పొగడకూడదే, మిస్సమ్మ మొన్న మనల్ని రౌడీల నుండి సేవ్ చేసింది. ఈరోజు ప్రమాదాన్ని ముందే ఊహించి మనల్ని ఇంట్లోనే ఉండమని చెప్పింది. మనమే మిస్సమ్మ మాట వినలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంజు, చూడండి మిస్సమ్మకు అన్ని ముందుగానే తెలిసిపోవడానికి ఆవిడకి ఏమైనా సెవెంత్ సెన్స్ ఉందా అని చెప్పి అంటూ ఉంటే, కామన్ సెన్స్ ఉంది అని చెప్పి అమ్మ అంటుంది. ఏది ఏమైనా సరే మీరు మిస్సమ్మని పొగడకూడదు. ఇంకోసారి మిస్సమ్మని పొగడారంటే వాళ్ళకి చెప్పి మిమ్మల్ని ఇక్కడే బస్ దించేస్తాను అని చెప్పి అంజు బెదిరిస్తూ ఉంటుంది. మరో పక్క అమర్ బాగా ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు. ఏమండి పిల్లలు ఎంతలా భయపడుతున్నారో ఏంటో, నాకు చాలా భయంగా ఉందండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ పదే పదే ట్రాకర్ని చెక్ చేస్తూ ఉంటాడు. బస్సు ఎటువైపు వెళ్తుందో ఆ ట్రాకర్లో కనుక్కొని ఇక అటువైపుగా అమర్ కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అరవింద్ బస్ డ్రైవర్కి ఫోన్ చేస్తాడు. ఎరా ఫారెస్ట్ ఏరియాకి రీచ్ అయిపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంకా లేదన్నా, ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఆల్రెడీ బంగ్లాకి వచ్చేసాను, ఇక్కడ అంతా కూడా రెడీ చేసి ఉంచుతున్నాను అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే, ఓకే అన్న కాసేపట్లో మేము అక్కడికి రీచ్ అవుతామని చెప్పి ఆ బస్ డ్రైవర్ అరవింద్కి చెబుతూ ఉంటాడు. మరో పక్క బాగి అమర్తో, ఏమండి చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి పిల్లల్ని కాపాడమని చెప్పండి అని బాగి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ రీచ్ అవ్వకపోవడంతో అమర్ పదే పదే పోలీసులను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరో పక్క బస్సు చెక్ పోస్ట్కి దగ్గరగా వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో ఆ తీవ్రవాదులు పిల్లల్ని భయపెడుతూ, చూడండి చెక్ పోస్ట్ వస్తుంది, అక్కడ ఏదైనా తేడాగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా బాంబుని పేల్చేస్తాము, అందరినీ చంపేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇక చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు బస్సుని ఆపుతారు. అందులో ఒక పోలీస్ అతను బస్సు ఎక్కి, పిల్లలు ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పిల్లలంతా కూడా మౌనంగా ఉంటారు. వాళ్ళు భయంగా చూస్తూ ఉంటారు. ఏంటి పిల్లలు అడిగేది మిమ్మల్ని, ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే, చేస్తున్నామని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత అంజు పాప అతనికి ఏదో సైగ చేస్తూ ఉంటుంది. ఇక అది అర్థం కాని పోలీస్ ఆఫీసర్, ఏంటి పాప ఏంటి సైగ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో నీ సంగతి ఇప్పుడు కాదు, అక్కడికి వెళ్ళక చెప్తాను అంటూ పీటీ సార్ లాగా యాక్ట్ చేస్తున్న తీవ్రవాది అంజుని బెదిరిస్తూ ఉంటాడు. పీటీ సార్ లాగా యాక్ట్ చేస్తున్న రాకీ పోలీస్ ఆఫీసర్తో, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇందుకు నువ్వెవరు అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అడగడంతో, నేను పీటీ సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఐడి కార్డ్ ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే ఫేక్ ఐడి కార్డ్ని అతను పోలీస్ ఆఫీసర్కి చూపిస్తాడు. చూడండి పిల్లలు, మీరిప్పుడు అడవిలోకి వెళ్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపడానికి కుదరదు, కొన్ని సేఫ్టీ పాయింట్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే మీరు బస్సు ఆపాలి, సరే హ్యాపీ జర్నీ అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ బస్ దిగేస్తాడు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి బస్ అడవిలోకి ఎంటర్ అవుతుంది. బస్సు చెక్ పోస్ట్ దాటి అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి అక్కడికి అమర్ వాళ్ళు వస్తారు. సార్ ఇటువైపుగా స్కూల్ బస్సు ఏదైనా వెళ్ళిందా అని చెప్పి అంటూ ఉంటే, కొద్దిసేపటి క్రితమే వెళ్ళింది సార్, ఏమైందని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతో అమర్, కొంతమంది తీవ్రవాదులు ఆ బస్సుని హైజాక్ చేశారు, పిల్లలు ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే,
ఫారెస్ట్లో ఇంకొన్ని చెక్ పోస్టులు కూడా ఉన్నాయి కదా సార్, వాళ్ళకి ఇన్ఫామ్ చేయమంటారా అని చెప్పి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ వద్దులేండి, వాళ్ళు అసలే కిరాతకులు, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కానీ తెలిస్తే పిల్లల్ని ఏమైనా చేస్తారు, నేనే వెళ్తాను అని చెప్పి బస్సు నాగులగుట్ట వైపు వెళ్ళిందని చెప్పి అమర్ అంటూ ఉంటే అది చాలా ప్రమాదకరమైన చోటు సార్, విష సర్పాలు ఉంటాయని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు. పిల్లలు ఎంతలా భయపడుతున్నారో, పదండి త్వరగా వెళ్దామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ బాగి ఇద్దరు కూడా లోపలికి కారు వెళ్ళకపోవడంతో అలా కార్ని ఒక చోట ఆపి నడుచుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటారు. మరో పక్క అమర్ ఏదైనా ప్లాన్ చేస్తాడేమోనని అరవింద్ ముందుగానే ఊహించి బంగ్లా చుట్టూ కూడా ల్యాండ్ మైన్స్ని ఏర్పాటు చేస్తాడు. ఒరే, మనం ల్యాండ్ మైన్స్ని ఏర్పాటు చేసామన్న విషయం రాకీకి చెప్పు, లేదంటే పొరపాటున కాలు వేస్తే అందరూ కూడా బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోతారు, అప్పుడు నా ప్లాన్ అంతా కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు. కొద్దిసేపటికి రాకీకి ఫోన్ చేసి, ఒరే అందరూ కూడా జాగ్రత్తగా రండి, బంగ్లా చుట్టూ కూడా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, పొరపాటున కాలు కానీ వేస్తే పేలిపోతారు అని చెప్పి అరవింద్ హెచ్చరిస్తాడు. ఇక పిల్లలందరినీ లైన్లో రమ్మని చెప్పి బస్ డ్రైవర్ రాకీ ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు. అలా వాళ్ళు బంగ్లాలోకి పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఇకప్పుడు ప్రిన్సిపల్, పిల్లలు వీళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటారు. మీ దగ్గరున్న ఫోన్స్ ఇలా ఇవ్వండి అంటూ వాళ్ళకు గన్ గురిపెట్టి ప్రిన్సిపల్ మేడం దగ్గరున్న ఫోన్, అలాగే మరొక టీచర్ దగ్గరున్న ఫోన్ ఇవన్నీ కూడా తీవ్రవాదులు తీసేసుకుంటారు. ఇక ఆ తర్వాత అంజు పాప పదే పదే కింద పడుతూ ఉంటుంది. ఎందుకే ఇన్నిసార్లు కింద పడుతున్నావు అని చెప్పి ఆనంద్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. డాడీ ఎలాగో మన కోసం వస్తారు కదా, అందుకని కొన్ని గుర్తులు వదలాలి కదా, అందుకే కింద పడుతున్నాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక అలా ఒక్కొక్కరిని అలా లైన్లో నిలబెట్టి బంగ్లా లోపలికి తీవ్రవాదులు తీసుకొని వెళ్తూ ఉంటారు. మరోపక్క పిల్లల్ని కాపాడటం కోసం అని చెప్పి నాగుల గుట్టకు అటువైపుగా అమర్ బాగి ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళకు ఒక పెద్ద రాజసర్పం కనిపిస్తుంది. ఇక ఆ సర్పాన్ని చూడగానే అమర్ బాగి రాథోడ్ వీళ్ళంతా షాక్ అవుతుంటారు. మరో పక్క ఆరు ఆ రేఖను దాటి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక గుప్తా ఆరు బయటకు రాలేకపోతూ ఉండడంతో, ఏంటి బాలిక, నీ పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ రేఖ దాటి బయటకు వస్తానన్నావు కదా, మరి ఇప్పుడు రాలేకపోతున్నావేంటి, ఆ రేఖ దాటితే ఏం జరుగుతుందా అని భయపడుతున్నావా అని చెప్పి అలా ఆరుని రెచ్చగొట్టి గీత దాటేలాగా చేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో అమర్ బాగి ఇద్దరు కూడా ఆ రాజసర్పాన్ని ఎదుర్కొని పిల్లల్ని ఏ విధంగా కాపాడతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.